వావ్, టోల్ గేట్ పైన రెస్టారెంట్ కట్టారు, భలే ఉంది కదా. వామ్మో, ఈ ఎండ వేడికి ఈ మిర్చి ఘాటుకి మా డ్రైవర్ అన్న నేను దాదాపు సమ్మసిల్లి పడిపోయాము. నా చేతులు చూడండి ఎలా అయిపోయాయో. మా బండి అన్లోడింగ్ కి రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, నేనేదో సరదాగా లారీ క్లీనర్ గా వస్తే ఒక యూట్యూబర్ అని కూడా చూడకుండా నన్ను ఈ బొచ్చెలు కడగమంటున్నారు, బట్టలు కూడా ఉతకాలంట. ఫ్రెండ్స్, ఒక్క వాటర్ బాటిల్ కోసం ఈ తమిళనాడులో 1/2 కిలోమీటర్ నుంచి తిరుగుతున్నాం ఎండలోనే. ఈ లారీ డ్రైవర్స్ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ డ్రైవింగ్ వల్ల వారానికి 1 or 2 టైమ్స్ మాత్రమే స్నానం చేస్తారు. ఫ్రెండ్స్, మాకు ఫుడ్ తినే టైం కూడా దొరకలేదు. ఫైనల్లీ మేము చికెన్ తెచ్చుకున్నాము. మా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇదిగో చూసారా, ఇదే మన లారీ ఫ్రెండ్స్. పాపం ఈ లారీ డ్రైవర్స్ ని ఈ పోలీసులు లంచాలు అడగకుండా ఎప్పుడుంటారో ఏమో. అమ్మయ్య, ఎట్టకేలకు మనం తమిళనాడు వచ్చేసాము. తమిళనాడు వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సిండికేట్ నంబర్ తిరుపతి నుంచి వ్యాపారం మాట్లాడడానికి వచ్చున్నాను, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రెసెంట్ నేను విజయవాడలో ఒక హైవే పక్కన ఉన్నాను. మన ఆటో వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రేజీగా ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తుంటే ఒక క్రేజీ థాట్ వచ్చింది నా మైండ్ లోకి. అదేంటంటే, మనం ఒక రోజు మొత్తం ఒక ఆటో డ్రైవర్ గా బతికి చూపించాం కదా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో, అలాగే ఒక రోజు మొత్తం ఇప్పుడు ఒక లారీ క్లీనర్ గా బ్రతికి వాళ్ళ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, అసలు ఆ లారీ డ్రైవర్ కష్టాలు ఏంటి, ఆ లారీ క్లీనర్స్ ఎలా బ్రతుకుతారు, వాళ్ళ ప్లాట్ఫామ్ మొత్తాన్ని చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ చేశాను. సో ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఏ లారీ వస్తుందో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, అసలు డీటెయిల్స్ కూడా నాకేం తెలియదు. జస్ట్ ఒక హైవే పక్కన ఉన్నాను నేను. సో వచ్చే లారీని మనం లిఫ్ట్ అడుక్కొని, సో అది చెన్నై అయితే చెన్నై, ముంబై అయితే ముంబై, కేరళ అయితే కేరళ, నాగ్పూర్ అయితే నాగ్పూర్, ఏమవుతుందో కూడా తెలియదు అనమాట. సో ఎటు వెళ్తామో కూడా తెలియదు. 2-3 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత రావచ్చు. మనం ఒక బ్యాగ్ లో బట్టలు చదువుకొని నా ఎక్విప్మెంట్ తీసుకొని నేను రెడీగా వచ్చాను. వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ నా ఫేస్ మొత్తం డల్ గా ఉంది, నా వాయిస్ కూడా మారింది, మీరు గమనించవచ్చు. ఏంటంటే నాకు ఫీవర్ రాక 18 years అవుతుంది అనమాట. నా బాడీకి ఫీవర్ రాదు సింపుల్ గా, కానీ జలుబు కోల్డ్ వస్తే మాత్రం బెడ్కి పడిపోతాను. నేను దాదాపు 1 వీక్ నుంచి బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. మరి ఇంత క్రిటికల్ కండిషన్ లో కూడా నేను ఎందుకు వచ్చానంటే వ్లాగింగ్ కి, మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. ఫ్రెండ్స్, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక లారీ అయితే వచ్చింది. నేనైతే చెయ్యి పెట్టి ఆపాను. ఎవరైనా లిఫ్ట్ అడిగితే లారీ వాళ్ళు వాళ్ళ దగ్గర మనీ తీసుకుని డ్రాప్ చేస్తుంటారు. నేను కూడా లిఫ్ట్ అడుగుతున్నాను అనుకుని లారీ ఆపారు. సో తర్వాత నేను డ్రైవర్ కి చెప్పాను, యాక్చువల్లీ ఆమె తెలుగు యూట్యూబర్, మీతో పాటు సరదాగా వద్దాం అనుకుంటున్నాను అని. ఫస్ట్ ఈ డ్రైవర్ ఒప్పుకోలేదు ఫ్రెండ్స్. తర్వాత నేను అర్థమయ్యేలా చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి ఒప్పుకున్నాడు. ఈ లారీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి వెళ్తుందంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం దీన్ని ఎక్కటం. అలా లారీ ఎక్కి క్యాబిన్ లో కూర్చున్న వెంటనే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take a new song. You cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. ఫ్రెండ్స్, ఈ లారీ మన ఆంధ్రప్రదేశ్ లో పండించిన మిర్చిని తమిళనాడులో చెన్నై దగ్గర ఉన్న అలామతి గార్డెన్ అనే విలేజ్ లో అన్లోడింగ్ చేయడానికి వెళ్తుంది. ఉదయం 8 గంటలు. ఫ్రెండ్స్, మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ప్రెసెంట్ టిఫిన్ చేయడానికి లారీ ఒక పక్కన పార్క్ చేశాము. ఫ్రెండ్స్, లారీ క్లీనర్ గా జాబ్ చేయటం అంటే ఏమో అనుకున్నా గానీ చాలా కష్టం. చూడండి, ఎక్కడ పడితే అక్కడ బ్రష్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి వాటర్ కూడా ఉండవు. ఇంకొన్ని సార్లు అయితే బ్రష్ చేయకుండానే తినేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది చూసారా ఎంత బాగుందో. దీని పేరు కృష్ణమ్మ జల విహార్. మన విజయవాడలో కృష్ణానది దగ్గర ఉంటుంది. రీసెంట్ గా మన ఏపీ గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేసింది. చూడండి ఎంత బారు, ఎంత హైట్ కట్టారో గోడ, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మేము మధ్యలో ఒక పర్సన్ కి లిఫ్ట్ కూడా ఇచ్చాము. ఫ్రెండ్స్, ఈ డ్రైవర్ అన్న పేరు రాము అంట. ఫ్రెండ్స్, విజయవాడ నుంచి చెన్నైకి 435 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. సో ఈ లారీ వెళ్లి రావడానికి 300 లీటర్స్ డీజిల్ పడుతుందంట ఈ లారీలో. ఈ డ్రైవర్ అన్న మాత్రం చాలా అంటే చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు లారీని. ఎందుకన్నా అంత స్లోగా వెళ్తున్నావు, స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా అంటే, తొందరగా వెళ్ళినా పీకేదేం లేదు కదా తమ్ముడు, అందుకే స్లోగానే వెళ్దామని అన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మధ్యాహ్నం 1:30 ఫ్రెండ్స్, ప్రెసెంట్ టైం వచ్చేసి 1 అవుతుంది. మేము లంచ్ కాగాము ఇప్పుడు. సో ఈ దాదాపు ఎండలో చాలా డ్రైవింగ్ చేసాము.
మళ్ళీ తినేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. చూద్దాం ఈ జర్నీలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, ఇంకెలా ఉంటుందో. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అనమాట. మీరు కూడా వెయిట్ చేయండి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఫ్రెండ్స్, మేము ఆగిన హోటల్లో లెగ్ పీసులు వేసి మరి 120 రూపీస్కే చికెన్ ఫ్రై, చికెన్ కూరతో ఫుల్ మీల్స్ పెడుతున్నారు. భలే ఉంది ఫుడ్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంత ఎండలకి కూడా నాకు జలుబు చేసి ఇంత క్రిటికల్ కండిషన్ లో కూడా నేను చికెన్ తింటున్నా చూడండి. అట్లుంటది మనతోని ముచ్చట. ఫ్రెండ్స్, ఫుల్ గా తినేసాము. సో లెట్స్ గో, త్వరగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, లారీ టైర్లలో గాలి ఉందో లేదో ఇలా చెక్ చేస్తారంట. సో మా డ్రైవర్ అన్న చెక్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి తొందరగానే బండి తీసాము. ఫ్రెండ్స్, ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు అరేంజ్ చేశారు. మా లారీని కూడా చాలా సార్లు చెక్ చేశారు. సాయంత్రం 6:15. ఫ్రెండ్స్, చీకటి పడిపోతుంది కాబట్టి ఈ రాత్రి మేము వంట వండుకోవడానికి సరుకులు అలాగే కూరగాయలు కొనడానికి నెల్లూరులో ఒక మార్కెట్ దగ్గర లారీ ఆపాము. సో మా డ్రైవర్ అన్న చెక్ చేస్తున్నాడు ఏమున్నాయి, ఏం లేవు, ఏం కొనాలి అని. గ్యాస్ అయితే అయిపోయిందంట. సో గ్యాస్ కూడా ఫిల్ చేపియాలి. ఫ్రెండ్స్, ఈ డ్రైవర్ బ్రో నన్ను అమాంతం లారీ పైకి ఎక్కించి పైన మోకులు లూజ్ అయ్యాయి, కొంచెం టైట్ చేసిరా అని పంపించాడు. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. ఫ్రెండ్స్, ఈ నైట్ మొత్తం డ్రైవింగ్ చేయాలి కాబట్టి మేమైతే లేట్ చేయకుండా బండి అయితే ఎక్కేసాము. ఫ్రెండ్స్, లారీ డ్రైవర్స్ కి నైట్ టైం నిద్ర వచ్చి హైవేస్ పక్కన లారీ పార్కింగ్ చేసి దాంట్లో పడుకునేవారు. సో అలా చేయటం వల్ల వెనక వచ్చే లారీలు ఈ ముందర ఉన్న లారీస్ ని యాక్సిడెంట్ చేసేవి. సో ఇప్పుడు అలా జరగకుండా మన ఇండియన్ గవర్నమెంట్ హైవేస్ పక్కన ఇలా స్పెషలైజ్డ్ పార్కింగ్ ప్లేసెస్ ని కన్స్ట్రక్ట్ చేసింది. సో ఈ పార్కింగ్ ప్లేసెస్ లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయి. దీనికి మనం ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఎన్ని నైట్లైనా మన లారీ పార్కింగ్ చేసుకొని పడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదే మన లారీ. ఇక్కడికి చూడండి, చాలా స్టేట్స్ నుంచి చాలా లారీస్ వచ్చాయి. రాత్రి 8:45. ఫ్రెండ్స్, మేమైతే నైట్ డిన్నర్ కి చికెన్ రెడీ చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, మేము రాత్రి ఫుడ్ తిని జస్ట్ 2 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని మళ్ళా బయలుదేరాము. ఎందుకంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి. ఉదయం 8 ఫ్రెండ్స్, మనం ఇప్పుడే తమిళనాడులోకి ఎంటర్ అయ్యాము. చూడండి, మనకి జియో నుంచి వెల్కమ్ మెసేజ్ కూడా వచ్చింది. మేము తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే పోలీసులు టోల్ గేట్ దగ్గర మా లారీని ఆఫ్ చేసి ఆల్ పేపర్స్ చెక్ చేశారు. మమ్మల్ని అయితే ఈ పోలీసులు గంట సేపు వెయిట్ చేపించారు ఫ్రెండ్స్ ఈ ఎండలో. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన మిర్చి లోడ్ ని అన్లోడింగ్ చేసే ప్లేస్ కి వచ్చేసాము. ఈ ప్లేస్ ని అలామతి గార్డెన్ లేదా ఎన్కే గూడెం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం మార్కెట్ దగ్గరకు వచ్చాము. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. సో ఒక 2 డేస్ నుంచి డైలీ ట్రావెలింగ్ లోనే ఉన్నాం మేము. సో ఇప్పుడు అక్కడ చూడండి, మన వెనక సైడ్ మార్కెట్ లో మొత్తం లారీలు పార్క్ చేస్తున్నారు. ఇవి అన్లోడ్ అవ్వాలి. సో రాత్రి మనం స్నానం చేయలేదన్నమాట. సో సోపు ఈ మొత్తం రెడీగా తెచ్చేసుకొని ప్రజెంట్ మనం స్నానానికి వెళ్తున్నాము. ఫ్రెష్ గా సరదాగా అలా తిరిగి రావాలి తమిళనాడులో కాసేపు. సో ప్లాన్ అది. ఈ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్ ఇక్కడ లారీ వాళ్ళకి సపరేట్ గా ఇట్లా ట్యాప్స్ ఉంటాయంట, దీని కింద స్నానం చేయాలి. సో మన మార్కెట్ వచ్చేసి అక్కడ ఉంది. సో లెట్స్ డు బాత్. మొత్తానికి ఎక్కడ స్నానం చేద్దామని చెప్పేసి దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటే చివరికి ఇక్కడ దొరికేసింది అనమాట. ఎప్పుడూ లేదు, 1 డే స్నానం చేయకుండా ఎప్పుడు ఉండలేదు నేను. సో చాలా చికాగ్గా ఉంది. పైగా ఈ ఎండకి, ఆ చెమటకి, ఆ వేడికి మా ఒళ్ళు ఓనం అయిపోయింది. సో 2 గంటలు చేయాలి ఇప్పుడు స్నానం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇంత లాంగ్ డ్రైవ్కి వచ్చినా కానీ, లేదంటే నాలాగా సరదాగా ఇలా లారీతో వ్లాగ్ ఏదైనా ట్రై చేసి ఇంత దూరం రావాలనుకున్నా కానీ కంపల్సరీగా అండర్వేర్ క్యారీ చేయండి. లేదంటే మాత్రం ఇంకో ఇలా టవల్ మీద స్నానం చేయాల్సి వస్తుంది. అంటే
ఫ్రెండ్స్ చాలాసేపు కన్ఫ్యూజన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా డ్రైవర్ అన్న కూడా అండర్వేర్ తెచ్చుకోలేదంట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసాం మేము. చూసారు కదా లారీ లైఫ్ ఇలా ఉంటుంది. ఎక్కడ పడుకున్నామో తెలియదు, ఎక్కడ కూర్చున్నామో తెలియదు, ఎంత టైం అయిందో తెలియదు, అసలు ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు. అంటే చేతికి వాచ్ ఉంది, టైం ఉంది ఫోన్లో, బట్ చూసుకునేంత ఓపిక కూడా లేదనమాట. సో స్నానం ఎప్పుడు చేసామో తెలియదు. సో ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు ఈ లైఫ్. ప్రజెంట్ 2 అవుతున్న టైము, నేను ఇప్పుడే జస్ట్ స్నానం చేసి వచ్చాను. సో ఇంకా రైస్ అండ్ కర్రీ రెడీ అవుతున్నాయి. సో ఇది అయిన తర్వాత తినేస్తే అప్పుడు ఫ్రీగా ఉంటుంది కొంచెం. కానీ చాలా క్రిటికల్గా ఉందన్నమాట. ఇలా ఉంటుందని నేనైతే అనుకోలేదు అసలు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఒక హుక్ లాగా ఉంది. దీంతోనే మన టైర్లలో గాలి ఉందో లేదో చెక్ చేస్తారనమాట దీంతో కొట్టి. ఫ్రెండ్స్ నా కర్మగాలి మా లారీ టైర్ ఒకటి పాడైపోయింది. దీన్ని ఇప్పుడు ఇప్పదీయాల్సి వస్తుంది. ఇది చాలా కష్టం, ఎందుకంటే ఒక లారీ క్లీనర్ కి తెలుసు ఒక టైర్ ఇప్పదీసి బిగించడం ఎంత కష్టమో. చూడండి, ఇలా ఈ నట్స్ ని విప్పదీయడానికి ఇలా ఒక కనెక్టర్ ఉంటుంది అనమాట. దాని నుంచి ఇంకోటి ఇలా కనెక్టర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని తిప్పాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా లారీలు వచ్చాయి. డ్రైవర్స్ అందరూ 2-3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు అన్లోడింగ్ కోసం, ఎందుకంటే వీళ్ళని నేమ్స్ వైజ్ గా అన్లోడింగ్ కి పిలుస్తారు. ఫ్రెండ్స్ చాలా సేపు వెయిటింగ్ తర్వాత మన బండిని అన్లోడింగ్ కి పిలిచారు. సో ఇప్పుడు మనం మన లారీ వెయిట్ ఒకసారి చెక్ చేసుకుని ఈ మార్కెట్ నుంచి కొంచెం దగ్గరలో ఉన్న షిప్పింగ్ యార్డ్ కి మనం అన్లోడింగ్ చేయడానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనం షిప్పింగ్ యార్డ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన ఎవ్రీ పర్సన్ కూడా ఈ రిఫ్లెక్టివ్ సేఫ్టీ కోట్ వేసుకోవాలి, ఇది ఇక్కడ రూల్. ఫ్రెండ్స్ ఇక్కడికి ఆల్రెడీ చాలా లారీస్ వచ్చాయి అన్లోడింగ్ కి. మేమైతే మా బండికున్న టార్పాన్స్ రిమూవ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ మా డ్రైవర్ అన్న అయితే ఈ ఎండకి బాగా డీహైడ్రేట్ అయిపోయాడు. జనరల్ గా ఇక్కడ ఒక ముఠా కూలీలు ఉంటారు ఈ టార్పాన్స్ ఇప్పదీయడానికి, బట్ వాళ్ళకి పే చేయాలి మనం 500 దాకా. ఎందుకు లేనంత అమౌంట్ ఇవ్వటం, నేనున్నా కదా హెల్ప్ చేస్తా పట్టు అని మేమిద్దరమే ఇప్పదీసాము. ఫ్రెండ్స్ ఈ కంటైనర్ లోకే మనం మిర్చి లోడ్ ని ఎక్కించాలి. ఇక్కడ నుంచి వేరే అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ షిప్పింగ్ యార్డ్ లో అట్మాస్ఫియర్ మొత్తం ఈ మిర్చి ఘాటుతో నిండిపోయి ఉండటం వల్ల ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పండుకున్నా, ఎటు తిరిగినా కానీ మా స్కిన్ అయితే మంటలు వచ్చేస్తుంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మాకు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన బండి అన్లోడింగ్ అయిపోయింది. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఫ్రెండ్స్ ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు దాకా వచ్చిన లారీస్ అన్లోడింగ్ అయిన తర్వాత ఎంటీగా అయితే ఆంధ్రప్రదేశ్ వెళ్ళవు. సో వీళ్ళకి వారం రోజులు పట్టినా 10 రోజులు పట్టినా ఎక్కడే వండుకొని తిని పడుకొని ఒక లోడు సంపాదించుకొని ఆంధ్రప్రదేశ్ వస్తారు, కానీ ఎంటీగా అయితే లారీ వేసుకొని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రారు. ఫ్రెండ్స్ ఈ తమిళనాడు పీపుల్స్ లో నేను గమనించిన కొన్ని హ్యాబిట్స్ మీకు చెప్పాలి. అవేంటంటే ఇక్కడ లేడీస్ ని ఎవరిని చూసినా సరే ముక్కు పుటక, బొట్టు, ఇయర్ రింగ్స్ లేకుండా ఎవరు ఉండట్లేదు. మెన్స్ అయితే చాలా మంది లుంగీసే వేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనం తమిళనాడులోనే ఒక టిఫిన్ చేయడానికి వచ్చాం అనమాట. సో మనకి ఇక్కడ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో ఇక్కడ హోటల్లోనే సో ఈ వడ చూసుకుంటే ఇది మన ఆంధ్రాలో వచ్చేసి సోంపేరు, ఇక్కడ సోంపేస్తారు. సో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంది దీంట్లోనే, సో మనం తినలేమన్నమాట. ఫ్రెండ్స్ ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన మిర్చి లోడు ఇక్కడ తమిళనాడులో అన్లోడింగ్ అయిందనమాట. దాదాపు ఒక 3 డేస్ ఉన్నాం ఇక్కడ. సో మా లారీ అటు వస్తుంది, నేను ఇక్కడ రోడ్డుకి వెళ్తున్నాను. సో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం మేము. మళ్ళీ దాదాపు ఒక 2 డేస్ జర్నీ ఉంటుంది అనమాట. సో లారీ హెవీ వెహికల్ కాబట్టి కొంచెం లేట్గా వెళ్తుంది. సో ఫర్ 1 లీటర్కి 6 కిలోమీటర్స్ ఎంత వెళ్తుంది మేబీ. సో ఇప్పుడైతే మేము రిటర్న్ అవుతున్నాం. ఇక్కడతో మన లారీ వ్లాగ్ ముగిసింది. బాయ్. నేను ఒక్కటే అడుగుతున్నాను తమ్ముళ్ళు, ఎంత కష్టపడి వీడియోస్ చేస్తే చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు కోట్లు తెచ్చి పెట్టదు, కానీ నెక్స్ట్ వీడియో చేయడానికి సపోర్ట్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్. డూ సబ్స్క్రైబ్.